నెలల తరబడి డీజీ స్థాయి అధికారి ఆంజనేయులు గారిని పెట్టారు కదా. పోలీస్ కమిషనర్ డీసీపీ వాళ్ళందరినీ సస్పెండ్ చేశారు కదా. సిద్ధార్థ్ కౌశల్ విజయవాడ పోలీస్ కమిషనర్ గా చేసిన విశాల్ గుండి వీళ్ళందరినీ తీసుకెళ్లి చేశారు కదా. అక్కడ ఉన్న SICAలందరి మీద కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు, జైలు పెట్టారు కదా. వాళ్ళందరూ ఏం చేశారు? మర్డర్లు చేయలేదు, రేపులు చేయలేదు. ఇంతమంది మొత్తం వ్యవస్థని మేము చాలా పర్ఫెక్ట్ పవర్ఫుల్ అని చెప్పడానికి చేశారు. గుడ్, బాగుంది. న్యాయం కోసం మీరు ఒక ఆడపిల్లని కాపాడడం కోసం ఇంత చేశారు. ఇప్పుడు ఇంకొక ఆడపిల్ల ఏడుస్తోంది, తన బిడ్డ ఏడని అడుగుతోంది. ఆ బిడ్డని చంపేశాను నేను, వెళ్ళి ఫోటోకి దండ తీసుకెళ్ళు నువ్వు అని చెప్పి వాళ్ళ అమ్మని పిలిచి చెప్పారు పోలీసులు. అట్లాగే ఆమె ఫోన్ లాక్కుని ఆమె ఫోన్ నుండి ఎవరెవరికో ఏమేమో ఫోన్లు చేశారు. ఆ ఫోన్ ఇవ్వమన్నా ఇవ్వలేదు. ఒక మహిళ ఏది మహిళల రక్షణ కోసం ఏర్పడ్డటువంటి ఒక అద్భుతమైన వ్యవస్థ. గతంలో బూతులు తిట్టే ప్రభుత్వాలు కాకుండా అద్భుతమైనటువంటి మహిళా సంరక్షణ కోసం పుట్టినటువంటి బాబు గారు, మహిళల కోసం ప్రాణాలు ఇచ్చేటటువంటి చిన్నబాబు గారు, మహిళల ఆత్మగౌరవం కోసం పోరాడేటటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక మహిళ కంటతడి పెడుతుంటే దానికి సంబంధించినటువంటి దర్యాప్తులో అనుసరించేటటువంటి విధానం ఇదే. మరి ఒక సిఐతో క్లోజ్ చేద్దాం, లేకపోతే మనం ఎదురుదాడి చేద్దాం. కాదంబరి జత్వాని కేసులో వైసీపీ వాళ్ళు ఎదురుదాడి చేసిన కొంతమంది మీద కేసులు పెట్టారు. మరి ఇక్కడ వచ్చేటప్పటికి ఏమవుతున్నది? మనం ఎదురుదాడి చేస్తుంది, కూటమి ఎదురుదాడి చేస్తుంది, ప్రభుత్వం ఎదురుదాడి చేస్తుంది. కానీ ఈ కేసులో ఓకే, ఆయన నేరస్తుడై ఉండొచ్చు, కేసులు ఉండొచ్చు, ఓకే, అదంతా ఒకటి. కానీ ఇతన్ని అడ్డు పెట్టుకొని, ఈ లాకప్ డెత్ అడ్డు పెట్టుకొని రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఇందులో వీళ్ళ మరీ విచిత్రం. ఇవాళ ఆంధ్రజ్యోతిలో చూస్తే జగనేనన్నా మాట్లాడాడంట, అందరికి ఇలా మీరు రెచ్చగొట్టేలా చేయండి, ఈయనే చెప్పారు అనేది. మరి ఆంధ్రజ్యోతి వాళ్ళు చూసే చెప్పారో ఏంటో తెలియదు. కానీ మొత్తం అంతా అంటే దీన్ని ఇప్పుడు అంబటి రాంబాబు గారు వీళ్ళందరూ మాట్లాడడం, వైసీపీకి అంటగట్టే ప్రయత్నం చేయడం, అంటే వైసీపీ ఎంటర్ అయిందనా లేదంటే పవన్ కళ్యాణ్